సరే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదువుతాను. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. మళ్ళీ చదువుతున్నానండి. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు ఇది నాకు ఇస్తున్న వాగ్దానము. మరి మీకు కూడా ప్రభు మంచి వాగ్దానం అనుగ్రహించి ఉంటాడు. ప్రభు వాగ్దానము చదివి విశ్వసించండి. మరి ఈ దినమంతా మనకు క్షేమంగా ఉండాలని ప్రార్థన భారం కలిగి ఉన్న వారందరూ వీడియో చూసిలాగిన ప్రభు అయిన యేసయ్య దయచేయనుగాక, వాళ్ళ హృదయాలను కదిలింప చేయనుగాక. సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు మరి ప్రతిరోజు వీడియో చూసిన వాళ్ళని ప్రభు కనిపెట్టునుగాక అండి. అందరికీ ముందుగా షలాం అండి. భారతి ఛానల్ నుంచి షలాం తెలియజేస్తున్నాను. ఇంకను ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు, ఈరోజు జన్మించిన బిడ్డలకు అందరికీ ఆయుష్ను ఆరోగ్యం కలగాలని అయితే మనం కోరుకుందాం. మన ఛానల్ నుంచి ప్రార్థించే భారం ప్రతి ఒక్కరిపై ఉంటుంది అని నమ్ముదాము. ఇతరుల గురించి, ఇతరుల క్షేమాల గురించి, క్షేమముల గురించి ప్రయాసపడే వారి హృదయములు అనేకములు ఉన్నవి కనుక ప్రార్థన చేద్దాము. ప్రార్థన భారం ఉన్న వాళ్ళు విసుకగా ప్రభువుతో ఉండండి. ఈ దినమైతే నేను క్షేమంగా ప్రభు కృపలో భద్రపరచబడి క్షేమంగా ఉన్నాను. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఆయన కృపలో భద్రపరచబడిన వారు కాబట్టి ఆయనకు స్తోత్రము చెల్లిద్దాము, ఆయనకి స్తుతిగానము చేద్దాము. ఈరోజు మరి ప్రార్థన, ప్రభువుకు ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసుకోండి. ప్రభువుని ఉదయం లేవగానే ప్రభువుని స్తుతించని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే మరి గుర్తు చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని గద్దించునుగాక. ప్రభుతో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రభువుతో సహవాసము మనకు ఎంతో శ్రేయస్కరము కదా ఫ్రెండ్స్. అదే నమ్మిన వారు, బిలీవైన వాళ్ళు దీవించబడుదురుగాక, రక్షింపబడుదురుగాక. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నట్లయితే మరి ఏ కారణం చేతనైనను ప్రభువుకు సమయం ఇవ్వలేకపోయినట్లయితే మళ్ళా ఇవ్వగలరని కోరుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇంకా ఈరోజు మనం ప్రే టాపిక్ వెళ్ళలేదు కదా, ప్రే టాపిక్ చెప్తాను. ఇంతకుముందు చిన్నప్పుడు అందరూ చిన్న ఏజ్లో ధనవంతులు సంతోషంగా ఉంటున్నారు, దరిద్రులు సంతోషంగా ఉంటున్నారు. అసలు ఏంటి మ్యాజిక్ అని నేను అనుకునేదాన్ని. చిన్నప్పుడు అనుకునే విషయం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ధనవంతులకు పిల్లలు ఉంటారు, పేదవాళ్ళకు పిల్లలు ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు సంతోషం వాళ్ళకు సిద్ధపరిచాడు ప్రభు. ధనవంతులకు ఉండే సంతోషం ధనవంతులకు సిద్ధపరిచాడు. మరి వీళ్ళు సంతోషంగా ఎలా ఉంటున్నారు అని అనుకునేదాన్ని. అంటే పేదవాళ్ళు, మరి ధనవంతులు సంతోషంగా, వాళ్ళకి ఏ కొరత లేదు కాబట్టి సంతోషంగా ఉంటారు. మరి పేదవాళ్ళు అయినప్పటికీ వీళ్ళు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండే మనసు ఎలా ఉంటుంది అంటే చిన్న ఏజ్లో అదొక డౌట్గా ఉంటుండేది ఫ్రెండ్స్. మీకు చెప్తున్నాను. ఎవరికైనా, పిల్లలకైనా, ఇప్పుడు కూడా ఎవరికైనా అలా డౌట్లు రావచ్చు. డౌట్లు అనేది కామన్గా వస్తుంటాయి కదా, పిల్లలకైనా ఎవరికైనా. దాని గురించి చెప్తున్నాను. ధనవంతులైనా పేదవాళ్ళైనా ముందుగా వారికి ఉంటున్న ఫ్యామిలీ బ్లెస్ అవుతే అది ధనవంతుల కంటే ఎక్కువనే అనేసి అర్థమైంది. తర్వాత నాకు అది ఎప్పుడు అర్థమైంది అంటే, నాకు పిల్లలు పుట్టిన తర్వాత ధనవంతులకు ఎందుకు వాళ్ళ సంతోషం వాళ్ళది, పేదవాళ్ళ సంతోషం పేదవాళ్ళది అని అప్పుడు నాకు అర్థమైంది. పేదవాళ్ళు అయినంత మాత్రాన
ధనవంతులకు వాళ్ళది హ్యాపీనెస్ వేరే. పేదవాళ్ళు తన కుటుంబం, తన పిల్లలు క్షేమంగా ఫలిస్తూ ఉండడమే అది ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది అని తెలుసుకున్నాను. అంటే అంతకుముందు అర్థం కాకపోయేది నాకు కూడా. అసలు హ్యాపీనెస్ అంటే సంతోషము, ఇంత ప్రపంచంలో ఎక్కువ సంతోషము ఎలా వస్తుంది అనే క్వశ్చన్ పైన ఉండేది. తర్వాత నా పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకు హ్యాపీ చేయడము, వాళ్ళ హ్యాపీనెస్ చూడడము, అలాంటివి చూసిన తర్వాత వాళ్ళు నడుస్తున్నప్పుడు, వాళ్ళు పరిగెడుతున్నప్పుడు, వాళ్ళు చిన్న స్టెప్ నుంచి పెద్ద స్టెప్, అంటే పెద్ద స్టెప్ కాదు, చిన్న చిన్న స్టెప్స్ నుంచి వాళ్ళు నడవడం, మాట్లాడడం ఇవన్నీ నేర్చుకుంటారు కదా. అది ప్రస్తుతానికి మా పిల్లలు 10 years, 11 years, 16 years మా పాప బాబు అన్నమాట. చిన్నప్పటిది హ్యాపీనెస్ అదొకలాగా, ఇప్పుడు హ్యాపీనెస్ ఏమో వాళ్ళు ఎలా మంచిగా చదివితే అది హ్యాపీ, మంచి అలవాట్లు ఉంటే అది హ్యాపీనెస్. ఇప్పుడు ఈ మిడిల్ స్టేజ్లో వాళ్ళ మ్యారేజెస్ అవ్వడం, వాళ్ళకి పిల్లలు కలగడం, అది పేరెంట్స్కి చాలా ఆనందము, ఇంకా వాళ్ళు ఫలిస్తుంటే ఆనందము. నా తల్లిదండ్రులు నా కోసము ఎంతో ఏమంటారు, వాళ్ళు నాకు మ్యారేజ్ కావడం, నాకు పిల్లలు కావడం, నాకు మ్యారేజ్ అయినప్పుడు, నాకు పిల్లలు కలిగినప్పుడు, వాళ్ళు పెద్ద అవుతున్నప్పుడు ఎంత హ్యాపీనెస్, వీళ్ళు ఇంత హ్యాపీగా ఎందుకుంటున్నారు నా గురించి అని నాకు డౌట్ ఉండేది. ఆ డౌటు ఇప్పుడు క్లియర్ అవుతుంది అన్నమాట. అంటే మా ధనవంతులకనే కాదు హ్యాపీనెస్, పేదవారికి కూడా ప్రభు తన పిల్లల రూపంలో సంతోషమును సమకూర్చువాడు అని అర్థమైంది. అదే మీకు ఈరోజు గుర్తు చేస్తున్నానండి. అత్యంత సంపద కలిగి ఉండడమే హ్యాపీనెస్ కాదు, పిల్లలు ఎదుగుతూ ఉంటే వారి స్టెప్స్ని బట్టి తల్లిదండ్రులు సంతోషపడతారు అని నేను మా పేరెంట్స్ని చదువుకునే విషయంలో నిరాశపరిచాను. నేనైతే ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు చదువుకోలేదో, ఎక్కువగా చదువుకొని ఉంటే మా అమ్మ నాన్న ఇంకా ఎంత సంతోషించేవాళ్ళు అనిపిస్తుంటుంది, ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేము. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి. ప్రభువు మరి నాకు ఇవ్వని అవకాశము మీలో ఎవరికైనా ఇస్తూ ఉండొచ్చు, గుర్తు చేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి పొరపాట్లు గతంలో చేసినవి, దిద్దుకోలేనివి, మరి భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలి అలా చేయాలి అని పెద్ద టీనేజ్ పిల్లలు కానీ యవ్వనస్తులు కానీ వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించాలని, మీతో మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ప్రభువు కృప మనతో ఉండును గాక. ఈరోజు ప్రే టాపిక్, మరి మనకు సంపద ఉంటేనే కాదు, మన పిల్లలు మన తల్లిదండ్రులను హ్యాపీ చేయడము, మన పిల్లలు ఎదుగుతూ ఉంటే మంచి దారిలో నడుస్తూ ఉంటే అది చాలా హ్యాపీనెస్. నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో మీకు తెలియజేశాను. దేవుడు అందరితో మాట్లాడును గాక. ఈరోజు ప్రార్థన భారం కలిగిన వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయండి. ముందుగా మనం వేసే అడుగు అది రాంగ్ వేస్తే ఎప్పటికీ సరిదిద్దుకోలేనిది. కాబట్టి యవ్వన పిల్లలకు చెప్తున్నానండి, ప్రభువు మీతో మాట్లాడును గాక, ఉదయకాలము దర్శించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండును గాక. బాయ్ అండి.